తమిళనాడులో డిఎంకేని ఓడించాలనే దానికంటే కూడా అక్కడ బీజేపీ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది. అందుకోసం ఇప్పుడు ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. కాబట్టి ఇప్పుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను సొంతంగా గెలుస్తాను అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా ఓట్లు చీలిపోతాయి తప్ప ఏ విధంగా కూడా ఉపయోగం ఉండదు. కొన్ని ఓట్లు చీలినా అవి బీజేపీకి అన్నాడీఎంకి ఎంతవరకు ఉపయోగపడతాయో తెలియదు. అంటే డిఎంకే ఒకవైపు, టీవీకే ఒకవైపు, ఇటువైపు ఏమొచ్చేసి బీజేపీ అన్నాడీఎంకే. ఓట్లు చీలుతాయా లేదా, ఒకవేళ చీలకపోతే పరిస్థితి ఏంటి? ఏదేమైనా సరే డిఎంకే గెలవడానికి అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు విజయ్ని కనుక బీజేపీ వైపు తెప్పించుకోగలిగితే ఇక బీజేపీ గెలుపుకి ఇక డోకా ఉండదు. ఖచ్చితంగా విజయ్ ఎటువైపు ఉంటే విజయం అటువైపు ఉంటుంది. ఎందుకంటే అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కొంతవరకు ఓట్లు వస్తాయి. కానీ గెలవడానికి సరిపోయేటటువంటి ఓట్లు రావు. అందుకే ఇప్పుడు బీజేపీ ఎలాగైనా సరే విజయ్ని తన వైపుకి తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే విజయ్ కరగలేదు, రానని చెప్పేశాడు బీజేపీ వైపు. అందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో రాయబారం పంపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజయ్కి ముందున్నటువంటి కొంచెం స్నేహం అంటే పరిచయంతో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే ప్రజారాజ్యం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. జరిగిన పరిణామాలు, 18 సీట్లు, కాంగ్రెస్తో విలీనం, ఇవన్నీ చేసి ఒక విధంగా విజయ్కి భయపెట్టడం కాదు కానీ వాస్తవాలు అయితే చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఇది కాకుండా ఏపీకి చెందినటువంటి ముఖ్యంగా విజయ్ ఫ్రెండ్ అయినటువంటి విష్ణురెడ్డి ద్వారా ఇద్దరు పారిశ్రామికవేత్తలు కూడా మాట్లాడారు. అవసరమైతే ఎన్నికల ఖర్చు పాక్షికంగా మేము కూడా పెట్టుకుంటామని కూడా మాట ఇచ్చారు. ఇది కాకుండా కర్ణాటకకి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారి, అలాగే కర్ణాటకకి చెందినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఐఏఎస్ అధికారి విజయ్ మేనేజర్తో ఉన్నటువంటి సంబంధాల వల్ల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. తమిళనాడులో వదులుకోకపోవడమే కాకుండా వీళ్ళనంటే విజయ్ని రప్పించుకోవడానికి ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉప కన్వీనర్ పదవి ఇచ్చేసి సౌత్ ఇండియాలో బీజేపీని బలపరచాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఎప్పుడు జరుగుతాయంటే 2027 నాటికి అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి.